నమస్తే అండి అందరికీ. నేను పాండ్రంగాపురం పూజారి గారు మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చి కొత్తగా మనము నా నివాసంలోనే ఒక పూజా స్టోర్ చిన్నదిగా స్టార్ట్ చేసి ఉన్నాము. ఇక్కడ మీకు కావాల్సిన పూజా ద్రవ్యాలు అన్నీ కూడా చాలా తక్కువ ధరలో మనము అమ్ముతున్నాము. ఇక్కడ మన నంద్యాలలో దొరకనటువంటి పూజా ద్రవ్యాలు కూడా మీకు అన్నీ దొరుకుతుంది. కావున మీరు ఒక్కొక్కటిగా చూడండి, మీకు అన్నీ నేను వివరంగా చెప్తాను. ఇది వచ్చి మనకు పసుపు కుంకుమ. ఇది కేవలం ₹1. ₹1 పసుపు, ₹1 కుంకుమ. చూసుకోండి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం పెద్ద సైజు ఉంటుంది మీకు ఈ కుంకుమ. ఇది వచ్చి మీకు ₹5కే దొరుకుతుంది అన్నమాట ఈ పసుపు కుంకుమ. నెక్స్ట్ బెల్లం జార్. ఇది దీంట్లో ఈ డబ్బా వచ్చి మీరు రోజు ఇంట్లో నివేదన చేసేటప్పుడు ఈ యొక్క బెల్లం జార్ తీసుకొని ఒక్కొక్కటి రోజు నివేదన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇస్తే పైన మీరు చూడవచ్చు, మనకు అన్ని రకాల ఊదు కడ్డీలు ఉంది. నెక్స్ట్ వచ్చి ధూప్ సాంబ్రాణి అంటారు దీనికి. మీరు బాగా చూడండి, ఇది కనిపిస్తుందా మీకు? ఈ యొక్క ధూప్ సాంబ్రాణి. ఇవి కూడా మీరు వచ్చి షాప్కి వస్తే రేటు కొంచెం చూసి మాట్లాడి ఇవ్వచ్చు. ఇది ₹140 అనుకుంటున్నాను. ఇది మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని రకాల మీకు ఊదుకది అన్నీ నంబర్ 1గా ఉంటుంది. గోదర్బార్ కానీ అన్నీ కూడా ఉంటుంది. ఇంకా వచ్చి మీరు చూసినట్టయితే ఇక్కడ కుబేర కుంకుమ అని ఉంటుందన్నమాట. ఇది చాలా స్పెషల్. ఇది రోజు కూడా మీరు వాడటం వల్ల మీకు ఏమవుతుందంటే మంచి సంపత్తు దొరుకుతుంది. ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ యొక్క కుంకుమ పెట్టుకుంటే మీకు అన్నీ కూడా బాగుంటుంది. చూడండి, ఇది ₹50. నెక్స్ట్ వచ్చి చందూరము. మీకైతే చందూరం అయితే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఆంజనేయ స్వామికి విశేషమైంది. ఇది కూడా ₹50. నెక్స్ట్ జవ్వాద్ అంటారు. ఇది కూడా రోజు మనం పెట్టుకోవటం వల్ల మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ₹40. నెక్స్ట్ ఇది వచ్చి మొగలి రేకు కుంకుమ అంటారనమాట. ఇది వచ్చి చాలా స్మెల్ చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు వాడుకోవచ్చు. ఇది దాంట్లోనే పెద్ద సైజు. ఇది ఓన్లీ ₹40. చూసుకోండి. నెక్స్ట్ మీరు చూసినట్టయితే తీర్థ పొడి ఉంటుంది ఇక్కడ. ఇది మనం రోజు దేవుడి దగ్గర మనం పూజ చేసేటప్పుడు ఈ యొక్క తీర్థాన్ని కొంచెం వేస్తే తీర్థం కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కర్పూరము. ఇది మీకు తెలిసిందే. రెండోది ఇది ఆవు నెయ్యి అన్నమాట. ఈ ఆవు నెయ్యి వచ్చి మనం పూజకు వాడుకోవచ్చు, తదుపరి మన ఇంట్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క ఆవు నెయ్యి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ వచ్చి పచ్చకర్పూరం ఉంటుంది. ఈ యొక్క పచ్చకర్పూరం కూడా మీరు వస్తే ఇది ఒక ₹45 వేసినారు. మేము కొంచెం తగ్గించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ చూసినట్టయితే ఇది కప్పు సాంబ్రాణి అన్నమాట. ఇది వచ్చి ఈచ్ ₹2. ఇది దీంట్లో వచ్చి మన దగ్గర సాంబ్రాణి ఉంటుంది. దీంట్లో వేసుకొని మీరు రోజువారీ ఇంట్లో వాడుకోవచ్చు. ఇది దశాంగం ఉంది, చూసినారా? ఈ దశాంగాన్ని దాంట్లో వేసి మీరు పూజ చేసుకోవటం వల్ల మంచి వాసన వస్తుంది, మంచి వైబ్రేషన్ కూడా చాలా బాగుంటుంది. తదుపరి ఇక్కడ ఇంకొక రకము కప్పు సాంబ్రాణి ఉంటుంది. ఇది వచ్చి మీకు జవ్వాదు సాంబ్రాణి అంటారు. ఇది దీని లోపల వేసుకొని మీరు ఇంట్లో వాడుకోవచ్చు. తరువాత వడిబియ్యం సెట్ అన్నమాట. మనం గుళ్ళో కానీ ఇళ్ళల్లో కానీ వడిబియ్యం వేసేటప్పుడు ఇది వాడుకోవచ్చు. ఇది జస్ట్ ₹10. ఇది తదుపరి ఇది పంచకవ్య ప్రమిదులు అంటారు. ఇది వచ్చి మీకు ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రంతో తయారు చేసి ఉంటారు. దీంట్లో వచ్చి మీరు ఇది వచ్చి ఎప్పుడు వాడుకోవచ్చు. మనం ప్రమిదలు ఎలా వాడతామో అలా వాడవచ్చు. ప్రమిదలు పగిలిపోతుంది కానీ ఇది పగలదు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీంట్లో వచ్చి చూపిస్తాను మీకు నేను. ఇది గీ దీపారాజన ఉంటుందన్నమాట. ఈ గీ దీపారాజనని మీరు దీంట్లో ఒకటి వేసి ఇంట్లో దీపాలను చేసుకోవచ్చు. మళ్ళీ కార్తీక మాసంలో కానీ లేక గుళ్ళో దీపాలు చేయనా కూడా ఇది మీరు వాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి దిష్టికి, మన ఇంటికి కానీ మన షాప్లో కానీ ఇది తగిలించుకోవడానికి ఈ దిష్టికి ఇది బాగా పనికి వస్తుంది. తర్వాత ఇది తామరమాల. ఈ తామరలో వచ్చి ఇది ₹200 కేవలము. కానీ వచ్చి ఇది ఇంట్లో మనం జపాలు చేసుకునేదానికి బాగా మహాలక్ష్మి జపము, తర్వాత విష్ణుదేవుడికి చేస్తుంది. ఇది వచ్చి లక్ష్మీ ఫోటో కూడా ఇంట్లో ప్రతి ఒక్క లక్ష్మీ ఫోటో కానీ విష్ణు ఫోటో కానీ ఈ యొక్క తామరమాల వేయటము చాలా విశేషం అన్నమాట. ఇది వచ్చి అమ్మవారి పాదాలు. ఇది కూడా మీరు వచ్చి చూసేసి తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది వచ్చి
చక్కగా స్వస్తిక్ అన్నీ ఉంది కూడా, ఇది కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత మీరు ఇది చూడండి, ఇది సెట్ అన్నమాట. మీరు ఇంట్లో తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ యొక్క పసుపు కుంకుమ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది వచ్చి మీకు స్టిక్ అన్నమాట, ధూప్ స్టిక్ అంటారు ఇది. ఈ ధూప్ స్టిక్ కూడా 2-3 రకాలు ఉంది మన దగ్గర. ఇది కూడా మీరు తీసుకోవచ్చు, చూసుకోండి, చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. మేము అన్నీ ఉపయోగించి చూసేసి మేము చేస్తున్నాము. నెక్స్ట్ తేనె. మీకు తేనె గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో 2 రకాలు ఉంటుంది, అభిషేకానికి కానీ ఇంటికి కానీ. తర్వాత ఇక్కడ నరఘోష యంత్రాలు, జనాకర్షణ యంత్రాలు ఇది కూడా ఉంటుంది. ఇది వచ్చి మీకు నేను చక్కగా గుళ్ళో పెట్టి పూజ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత బ్రాండెడ్ కరుంకాలి మాల. ఇది వచ్చి బ్రాండెడ్ అంటే వచ్చి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది తీసుకొచ్చి పెట్టడం జరిగినది. దీంట్లోనే 2-3 రకాలు ఉంటుంది, చూసుకోండి. ఇది తర్వాత బ్రాస్లెట్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వేసుకోవచ్చు. ఇది కూడా అన్ని బ్రాండెడే, కరుంగాలి మాల. మీరు వస్తే దీంట్లో ఉండేదానికైనా మనం మాట్లాడి తక్కువనే ఇవ్వచ్చు. తర్వాత స్వామికి వస్త్రములు, పంచె ఉంది, కండువా ఉంది, పట్టు వస్త్రాలు ఉంది, ఇవంతా వాడుకోవచ్చు. తర్వాత ఇది మీకు గోపంచకం అంటారు. ఈ గోపంచకం మన ఇంట్లో ఏమైనా నరదిష్టి దోషం ఉన్నా కూడా, లేక పిల్లలకి ఏమైనా ఆరోగ్యం బాగలేదన్నప్పుడు ఇది కొంచెం పోసుకొని స్నానం చేపిస్తే చాలా బాగుంటుంది. రెండోది చూడండి, రోస్ వాటర్. ఇది వాసన ద్రవ్యం, ఇది కూడా వాడుకోవచ్చు. మూడోది ఇది వచ్చి గంగాజలము. మనము ఈ గంగాజలము దేవాలయంలో అభిషేకం చేసేటప్పుడు అక్కడికి శివుడికి కానీ అందరికి కానీ అభిషేకం చేయడానికి చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది వచ్చి గంధం డబ్బా ఉంది, ఇది కూడా చూసుకోండి ఒకసారి. ఇది కామికేడే, ఇది వచ్చి పీఠం వస్త్రం అంటారు. దేవుడిని కూర్చోబెట్టడానికి ఇది వస్త్రాలు అన్నమాట. ఇది వచ్చి మీరు వాడుకోవచ్చు. ఇది వచ్చి 100 రూపాయలు ఉంటుంది. ఇవి వాడుకోవచ్చు. దీంట్లోనే 2-3 రకాలు ఉంది. మీకు ఏది కావాలనో మీరు వచ్చి మాట్లాడి ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పేరున్నా, ఇక్కడ ముగ్గు షెట్ ఉంది, రకరకాలుగా ముగ్గు షెట్ ఉంది. మీకు ఏది కావాలన్నా రండి, అది తీసుకో. ఇది బార్డర్ అన్నమాట. ఇక్కడంతా చూడండి, ఇవంతా తీసుకోండి, చాలా బాగుంటుంది. అన్ని రకాలు, చాలా రకాలు ఉంది. ఇది వచ్చి అభిషేకానికి నెయ్యి. మనం గుళ్ళో హోమాలు చేసేటప్పుడు అభిషేకానికి నెయ్యి ఉంటుంది, ఈ నెయ్యి తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది, మంచి స్మెల్ బాగా వస్తుంది. తర్వాత ఇది శంకుస్థాపన చేసేటప్పుడు నవరత్నాలు పెడతారన్నమాట. ఇది కూడా మన దగ్గర ఉంటుంది, ఇది కూడా మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చి 100 రూపాయలు ఒక ప్యాకెట్ ఉంటుంది, ఇది తీసుకోవచ్చు. చూసినట్టు సాంబ్రాణి ప్యాకెట్ ఉంటుంది. దీంట్లో వచ్చి 2 రకాలు ఉంది, చిన్నది ఒకటి, పెద్దది ఒకటి. ఇది వచ్చి ఒకటి చిన్నది వచ్చి 15 రూపాయలు, ఇంకా పెద్దది ఉంటుంది. తర్వాత వస్త్రములు. ఇది వచ్చి మీకు తెలుసు, ఇదేమి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వస్త్రం ఉంది, పెద్దది చిన్నది 2 రకాలు ఉంది. ఈ ప్యాకెట్ వచ్చి నేను ఖాళీ చూపించాను కదా మీకు, కప్పులు. ఆ కప్పుల్లో ఈ సాంబ్రాణి వేసి చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కూడా మీరు కొంచెం చూసుకోండి. ఇది వచ్చి సాంబ్రాణి ధూప్ అన్నమాట. ఇది తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. అన్నీ కూడా చక్కగా అన్నీ చూసి హై క్వాలిటీ, లో క్వాలిటీ ఒకటి కూడా ఉండదు, అన్నీ హై క్వాలిటీనే. కాబట్టి మీరు షాప్కి ఇచ్చేసి తీసుకోవాల్సిందిగా మనం ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ నుంచి మనకు వచ్చి బైక్ కానీ లేక ట్రాక్టర్ కానీ, బండ్లకు కానీ, కారుకి కానీ ఇది కట్టుకోవచ్చు. ఇది చాలా విశేషము. ఇది వచ్చి నరదిష్టి దోషం లేకుండా ఉండడానికి ఇది మీరు కట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒత్తులు ఉంటుంది చూడండి, ఇది చాలా విశేషం. ఇక్కడ నంద్యాలంతా మీకు దొరకడం చాలా కష్టము. ఇది వచ్చి 9 రకాలు ఉంటుంది నవగ్రహానికి. ప్రతిరోజు సోమవారము, మంగళవారము, సోమవారం అయితే తెల్లది, మంగళవారం ఎర్రది, బుధవారం ఆకుపచ్చ. ఇట్లా వచ్చి ప్రతిరోజు మనం దేవుడికి చక్కగా చేసుకోవచ్చు. తర్వాత ఈ వత్తుల గురించి మీకు తెలుసు, ఇదే